ఇక ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించుకోవడం సాధ్యమే అంటున్నారు మంచిర్యాల జిల్లా సూర్యానగర్ శ్రీకాంత్. ఇంటి నిర్మాణంలో సరికొత్త ట్రెండ్గా మారిన కంటైనర్ హోమ్ కాన్సెప్ట్తో కేవలం 10 లక్షల రూపాయలతోనే అద్భుతమైన డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకున్నారు. కేవలం 10 లక్షలతో మంచి ఇల్లు కట్టగలిగామంటున్న శ్రీకాంత్ సోదరుడు ప్రశాంత్తో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈ రోజుల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. తమ అభిరుచులకు తగ్గట్టుగా ఇల్లును నిర్మాణంలోని వాడుతున్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఇతరత్ర నిర్మాణాలకు సంబంధించింది ఎక్కువగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ తరుణంలో సామాన్యులు ఇల్లు నిర్మించుకోవాలంటే వారికి ఒక పెద్ద సవాలుగానే మారింది. కనీసం స్థలాలు కొనుగోలు చేసేయడానికే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇటు భూమి ఫ్లాట్తో పాటు ఇటు ఇల్లును నిర్మించుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఒక కలగానే అనుకుని చెప్పవచ్చు సామాన్య ప్రజానికానికి. మరి ఈ క్రమంలోనే అటువంటి పరిస్థితులలో తక్కువ ఖర్చుతోటి తమకు నచ్చినటువంటి డిజైన్ అభిరుచులకు తగ్గట్టుగా ఒక ఇంటిని నిర్మించుకోవడం సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కేవలం సుమారు 10 నుంచి 15 లక్షల లోపే ఒక ఇల్లును నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నటువంటి పరిస్థితులు మనకు ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి ఒక వ్యక్తి నిరూపించాడు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సూర్యానగర్ ప్రాంతంలో ఉన్నాము. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఒక కంటైనర్ ద్వారా ఒక ఇంటిని నిర్మిస్తూ ఒక వినూత్న ఆలోచనతోటి శ్రీకారం చుట్టాడు మన సూర్యనగర్ వాసి. మరి దానికి సంబంధించినటువంటి వివరాలను ప్రస్తుతం మనతో పాటు అతను ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ కంటైనర్ ఇల్లును నిర్మించాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది, ఏంటి, దీనికి మీకు స్ఫూర్తి ఎవరైనా ఉన్నారు? అయితే నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. యాక్చువల్లీ మా బ్రదర్ నేమ్ వచ్చేసి మేనం శ్రీకాంత్. తను హైదరాబాద్లో ఉంటాడు. ఈ ఆలోచన అంతా తనదే. ఇది తన సొంత ఊరు మంచిర్యాలు. ఆయన అక్కడే హైదరాబాద్లో సెటిల్ అయినాడు. కాకపోతే తన సొంత ఊరిలో ఒక సొంత ఇల్లు ఉండాలన్న కలతోని ఇది మొదలుపెట్టినాము. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మళ్ళీ వాళ్ళు వేరే బిల్డింగ్ కానీ సొంత కట్టుకుందామంటే దానికి ఐరన్ సిమెంటు దాంతో చాలా ఖర్చు అవుతుంది. ప్లస్ ఏంటంటే తను ఇక్కడ ఉండడు. ఇంకోటి ఏంటంటే మనం ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ నుంచి తీసేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకొని నిర్మించుకోగలుగుతాము. మళ్ళీ తర్వాత మనం ఏదైతే ఇల్లు కట్టుకుందాం అనుకున్నామో అట్లనే దీన్ని ప్లాన్ చేసి ఇది వేస్ట్ కాకుండా చేసిన నిర్మాణం ఇది. ఈ ఆలోచన అంతా తనదే. దీనికి ఇప్పుడు ప్రస్తుతం సుమారు ఎంతవరకు ఖర్చు అయింది? మరి ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం 50 లక్షల పైన ఖర్చు అవుతుంది. మరి దీనికి ఎంతవరకు ఖర్చు అయింది, ఎక్కడి నుంచి తెప్పించారు దీనికి సంబంధించింది? దీన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినారు. వాళ్ళే కంటైనర్ హౌస్లో తీసుకొచ్చి కంటైనర్ మన లారీలో తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు నిర్మించి వెళ్ళిపోతారు. దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఏసీలు ఫిట్ చేసి వెళ్ళిపోతారు. మనం అనుకూలంగా లగ్జరీగా ఉండడానికే లోపల ఏసీలు గీజర్లతో పాటు ఇది ఒక 45 గజాల జాగా. కంటైనర్ వచ్చేసి 40 గజాలు. ఇది మొత్తము 420 గజాల జాగా. దీనికి వచ్చేసి 15 లక్షల ఖర్చు మాత్రం వచ్చింది. ఇక చుట్టూ ఏరియా అనేది మనం చేసుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. మనం అనుకూలంగా చేసుకుంటే అట్లా అవుతుంది, లగ్జరీగా చేసుకోవాలంటే ఇంకెక్కువ అవుతుంది. ప్రస్తుతం ఇది ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితులు రకరకాల కాలం, ఇప్పుడు వివిధ కాలాలను బట్టి దీనికి సంబంధించి రక్షణ ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? ఇది ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నట్టు వేరే రేకుల ఇంట్లో ఉంటే వాళ్ళకు వర్షం పడడం కానీ రస్ట్ ప్రూఫ్ కానీ ఇవన్నీ ఉండవు. సౌండ్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది. మళ్ళీ దీనికి 35 సంవత్సరాల గ్యారంటీ కూడా ఇచ్చినారు. దాని తర్వాత కూడా ఇంకెక్కువ గ్యారంటీ వాళ్ళు వస్తారు, చేసి వెళ్తారు. అంత బాధ్యత వాళ్ళదే. ఏమైనా కానీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతారు. మొత్తంగా ఇటువంటి తక్కువ ఖర్చుతోటి కూడుకున్నటువంటి ఆలోచన వల్ల ఇప్పుడు సామాన్య ప్రజానికి ఎంతో ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు దీని మెయింటెనెన్స్కు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? మరి దీనికి ఏ విధంగా ఉన్నటువంటి ఉన్నది? దీనికి మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. జనరల్గా మనము రావడం, వచ్చి లాక్ తీసుకొని ఇంట్లో ఉండడం, వెళ్ళడం అంతే. ఇంతకు మించి దీంట్లో మెయింటెనెన్స్ ఏమీ రాదు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడన్నా వచ్చి వారానికి ఒక రోజు వచ్చి చూసి వెళ్తారు అంతేగాని దీనిలో మెయింటెనెన్స్ అయితే ఏమీ రాదు. ప్రస్తుతం సామాన్య ప్రజానికానికి తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కలలుగంటున్న వారికి ఇది ఒక మంచి ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. మరి దీనికి సంబంధించి మీరు సామాన్య ప్రజానికానికి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక కళ ఉంది, ఏది ఇల్లు కట్టుకుందామని. నేను కూడా ఉన్నాను. సపోజ్ నేను కూడా అదే నా కళ, ఒకటి ఇల్లు కట్టుకుందామంటే ఐరన్ కానీ సిమెంట్ కానీ రాడ్ కానీ చాలా పెరిగిపోయినాయి. దాంతో నిరుపేద అనేటోడు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది.
అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు కూడా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, రేపు పొద్దున మనం ఆరోగ్యం ఎట్లుంటుందో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. సడన్గా మనం ఏంటంటే మనం ఒకటి కట్టుకుందామంటే వితిన్ ఒక నెలల రూపంలో వాళ్ళు కంటైనర్ చేసి తీసుకొచ్చి మనకి ఇట్టి పెట్టేస్తారు. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా జనరల్గా నిర్మించినట్టు ఇటుక సిమెంట్తో కానీ ఇటుకలతో నిర్మించే ఇంటికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దీన్ని మళ్ళీ ఇంకొక వేరే ప్రాంతానికి తరలించి తీసుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి ఒక ఖర్చు మాత్రం ఒక కంటైనర్ ఖర్చు ఒకటే వస్తుంది. కంటైనర్ ప్లస్ దానికి ఒక క్రెయిన్స్ కావాలి 2, అంతకు మించి దీనికి ఏం ఖర్చు రాదు. మీరు అనుకున్నట్టు అది ఇటుకలు దాంతోపాటు దీనికి సమానమైన వ్యత్యాసం ఉంటుంది. కాకపోతే దీనికి లైఫ్ ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. దీని తర్వాత ఇంకా వచ్చినాయి అప్గ్రేడ్ పర్సన్, లైఫ్ లాంగ్ వారంటీతో కూడా ఉన్న కంటైనర్ హౌస్ వచ్చినాయి, క్యాప్సల్ హౌస్ వచ్చినాయి, చాలా హౌసెస్ ఉన్నాయి. అంటే మన వీలు ప్రకారం మన లగ్జరీ ప్రకారం చేసుకోవచ్చు. దీనిలో ఒక్కొక్కరు ఇప్పుడు అంతస్తుల వారిగా నిర్మించుకుంటారు. దీని పై ఫ్లోర్ కూడా ఒకటి వేసినట్టున్నాం. దీని పై ఫ్లోర్ అంటే స్టెప్ బై స్టెప్స్ ఫ్లోర్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉంది. అంటే మనం కింద ఏదైతే చేసేది బరువు ప్రకారం కింద ఎక్కువ గేజ్ చేస్తే పైన మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే 2 వచ్చినాయి. ఫస్ట్ కింద ఒక లారీ వచ్చింది, దాంతోపాటు ఇంకోటి వచ్చింది, 2 వచ్చినాయి, 2 క్రెయిన్స్ వచ్చినాయి, తీసుకొచ్చి కూర్చోబెట్టి తీసుకెళ్ళినారు అంతే. మొత్తంగా చూసుకుంటే అతి తక్కువ ఖర్చుతో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కంటైనర్ హౌస్ నిర్మించిన ఒక వినూత్నమైన ఆలోచనతోటి, దాంతోపాటు ఇప్పుడు సామాన్యుడు ఎవరైతే ఉన్నారో దానికి ఇల్లు నిర్మించుకోవాలంటే కళ ఎవరైతే ఉందో ఆ కళను సాకారం చేసుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి ధరలకు ఇప్పుడు ముడి సరుకు కానీ లక్షలు ఖర్చు అవుతూ సుమారు 50 నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో అంతా కాకుండా 50 లక్షల లోపే వాళ్ళు అనుకున్నటువంటి 2-3 ఫ్లోర్లు కూడా నిర్మించుకొని ఇటు వారి అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో నరేష్, మెగా 9 టీవీ.